నాగోల్ పరిధి మమతానగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున మరకతలింగస్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ట్రస్ట్ కార్యనిర్వహణ సేవాదల్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుండి విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందారు. అలాగే సాయంత్రం అభిషేకాలు, అర్చనలు, హారతులు, ఆకాశ దీపోత్సవం, జ్వాలాతోరణం, శివపార్వతుల ఊరేగింపు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు సదరన్ స్పైస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత నందకుమార్ లింగాయత్ దంపతులు పాల్గొని ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం ఆయనను ట్రస్టు సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గుడి స్థాపించిన 2 ఏళ్ల నుండి ఇక్కడ ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ విధంగా జ్వాలాతోరణం, ఆకాశ దీపోత్సవం ఎవరూ చెయ్యరని, మా వద్దనే ప్రత్యేకమని అన్నారు. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో మరకతలింగ దేవస్థానం ఎక్కడా లేదని, నాగోలులోనే ఉందని అన్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 18వ తేదీన శివపార్వతుల కళ్యాణం ఉంటుందని, కావున భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు నేతి మహేష్, వీర మల్లేశం, కార్యదర్శి వాలి బసవరాజ్, కోశాధికారి జగదేవ్ హిరేమఠ్, కర్ణాకర్, ట్రస్ట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీమాత్రే నమః. ఈ గుడికి విచ్చేసినటువంటి అందరికీ భక్తులందరికీ శతకోటి నమస్కారాలు. చూస్తూనే ఉన్నారు కదా ఎంత ఘనంగా, ఎంత ముచ్చటగా, ఎంతో ఆనందోత్సాహాలతో జరిగినటువంటి ఇవాళ కార్తీక పౌర్ణిమ. మీరంతా అందరూ అనుభవించారు ఈ ఆనందాన్ని. అలాగే కార్తీక మాసం మొదటి నుండి పాడ్యమి నుండి కూడా ప్రతిరోజు ఇలాగే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు, చాలా ప్రత్యేకమైన శివ అలంకరణ, అమ్మవారి అలంకరణ, పూజలు, అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు లక్షపత్రి పూజ జరిగింది ఎంతో చక్కగా. అలాగే విభూతితో అభిషేకం, పళ్ళతో అభిషేకం, భస్మంతో అభిషేకం, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. అలాగే అక్కడ ధర్మకర్త అయినటువంటి బసవరాజు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, మహిళలు అందరూ కలిసి చాలా ఘనంగా ఈ ఉత్సవాన్ని నడుపుతున్నారు. అలాగే ఇంకా ముందు ముందు కూడా చాలా ఈ మిగిలిన 15 రోజులు కూడా చాలా అద్భుతమైన పూజా కార్యక్రమాలు ఉన్నాయండి. ఇక్కడ అందరూ కూడా ఈ కాలనీ బయట ఈ వీడియో ఎవరు చూసినా కూడా అందరినీ మేము వేడుకుంటున్నాము. అందరూ ఒక్కసారి రండి, వచ్చి ఈ శివయ్యని, అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకుని ఈ పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొండి. అలాగే శనివారం కూడా చాలా అద్భుతమైన పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా 108 చీరలతో అమ్మవారికి ఎంతో అద్భుతమైన అలంకరణ, వడిబియ్యాలు సమర్పిస్తున్నారు మహిళలందరూ వచ్చి. అలాగే సోమవారం కూడా చాలా ప్రత్యేకమైన అభిషేకాలు ఉన్నాయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆ భగవంతుని కృపకు, ఆశీర్వచనానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే రండి, ఒక్కసారి దర్శించుకోండి, అందరికీ ఆయన ఆశీర్వచనం తీసుకోండి అని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీ, ఈ కాలనీ మహిళగా నేను అందరినీ ప్రోత్సహిస్తున్నాను. సమేత మరకట మల్లికార్జున స్వామికి ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసం ఈ దేవాలయం నిర్మించి 2వ సంవత్సరం. జ్వాలా తోరణం చాలా అద్భుతంగా, నిర్విఘ్నంగా, బ్రహ్మాండంగా జరిగింది. భక్తులందరూ విచ్చేశారు. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 8వ తారీఖు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి, అమ్మవారికి 108 చీరలతో మేము విశేషంగా ఒక అర్చన చేస్తున్నాం. కనుక అందరూ ఆహ్వానితులే. ఈ పూజలు ఈరోజు ఈ జ్వాలా తోరణం ఎలా సక్సెస్ చేశారో అలాగే శనివారం కూడా మా చీరల పూజలు చూసి తరించి అమ్మవారి ఆశీస్సులకి మాకు కూడా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రస్ట్ వారిలో మాకు బసవరాజు గారు తప్ప ఎవరూ తెలియదు. వాళ్ళందరినీ కూడా మేము ఒక్కసారి మాట్లాడుకుంటే మా అందరికీ కూడా బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళు కూడా మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా అందరి చేత ఈ విధంగా పూజలు చేయించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. నిర్మించిన దాతలు వేరు, చేసే పూజలు మహిళలు వేరు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్ళు చేసే పూజలు వాళ్ళు ఆనందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీక మాసం ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, చాలా మంది ఇక్కడ కార్తీక దీపాలు ముట్టించారు. అలాగే శివుడికి అభిషేకం కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి అయితే హైదరాబాద్లో చాలా తక్కువ ఇక్కడ మరకతలింగం టెంపుల్ ఉందని. ఈ మరకతలింగానికి కార్తీక మాసంలో చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపం ఎక్కించారు. ఇప్పుడు 7:30-8 గంటల టైంలో జ్వాలా తోరణం ఇప్పుడే పూర్తి చేసుకున్నాము. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ అందులో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు. ఓం నమ శివాయ. చెప్పండి, మన ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 2 years అవుతుందండి. గుడి ఓపెనింగ్ అయ్యింది. 2 years చాలా బాగా డెవలప్ అయ్యింది గుడి. ఈసారి 2వ సంవత్సరము జ్వాలా తోరణము 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు స్వామివారి కళ్యాణం ఉంటుంది. అందరూ దయచేసి అందరూ రాగలరు. ఈ శనివారము 9వ తారీఖు 108 చీరల పూజ కార్యక్రమం ఉంది. అందరూ మహిళలే సహకరించి చేస్తున్నారు. అందరికీ ఆశీర్వాదం, అమ్మ భ్రమరాంబాదేవి ఆశీర్వాదం అందరికీ ఉండాలని అందరికీ కోరుకుంటున్నానండి.